వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను సన్మానించిన నిర్మల్ నాయకులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ₹1,00,00,000 విరాళం. విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రౌడీ షీటర్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోనిలో గణేష్ నిమజ్జనం శోభయాత్ర ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వ హిందూ పరిషత్లో ఏర్పాటు వినాయక విగ్రహానికి తొలిపూజ చేసి లడ్డు వేలంపాట నిర్వహించారు. మహేందర్ రెడ్డి ₹1,55,000కు పలికి స్వాధీనం చేసుకోగా హుండీని ₹2,10,000 డాక్టర్ విజయ్ తీసుకున్నారు. అనంతరం శోభయాత్రను ఎమ్మెల్యే పార్థసారథి ట్రాక్టర్ నడిపి ప్రారంభించారు. పట్టణంలోనికి ప్రధాన రహదారుల గుండా శోభయాత్ర నిర్వహించి ఎల్ఎల్సి వినాయక ఘట్ వద్ద పూజలు నిర్వహించి వినాయకుడి నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ అరెస్టులు. ఆ మాట అంటే కడుపు మండదా? అయినా నేను కక్ష సాధింపులకు పోలేదు. ఆ ఘటనలో పాల్గొన్న వారందరికీ 41A నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు. కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. అది 4వ తారీఖు రాత్రి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో, 60 మంది చనిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ ఫెయిలియర్ను దారి మళ్లించేందుకు, డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకు సంబంధించి 3 సంవత్సరాల పైచిలకు 3-4 సంవత్సరాల కిందట జరిగిన ఈ కార్యక్రమం, ఈ ఘటన 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన ఘటన. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన
సురేష్ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో, అక్కడ ఉన్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాల పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాగ్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళెవరూ లేనప్పుడు 4 ఏళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్లని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్టులు చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అని అంటే, అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. విట్నెస్లను వీళ్ళే బెదిరించి, వీళ్ళే ప్రలోభపెట్టి, వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి, వీళ్ళే కేసుల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలోని చాకలి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రజాకా సంఘ మండల అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం భుక్తి కోసం సాయుధ పోరాటంలో తెలంగాణ వీర వనిత చాకలి చిట్యాల ఐలమ్మ ప్రజల కోసం ప్రాణత్యాగాలను అర్పించింది. దొరపెత్తందారులను తరిమి కొట్టిన ఐలమ్మ ఆమె స్ఫూర్తి. ఈరోజు తెలంగాణ వీర వనితగా పేరుగాంచిన పోరాట యోధురాలు చాకలి చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ की जय చాకలి ఐలమ్మ की जय చాకలి ఐలమ్మ की ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలి ఐలమ్మ ఆశయాలు కొనసాగించాలి. మన చాకలి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని 39వ వర్ధంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి మన ఐలమ్మ మన సాయుధ పోరాటంలో ఓదురాలు మన ఓదురాలు పోరాటంలో విముక్తి కోసం భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం పోరాడిన మన చాకలి చిట్యాల ఐలమ్మ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు ఆమె ఈ పోరాటంలో సాయుధ పోరాటంలో చేసేపటికైనా ఈరోజు మనం చాకలి అని కులంలో ఉన్నవాటి అంటే ఈరోజు ఆమె వల్లనే ఈరోజు మనము ఇక్కడ ఉన్నామని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కీర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలోకి ఏలేరు వరద నీరు అధిక శాతంలో ప్రవహించడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా తన గ్రామం అంతా తన కుటుంబమే అని భావించి తన సేవ దృక్పథాన్ని చాటుకుంటున్న భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి కాశబాబు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో నేడు గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చిన నీరు ఆ గ్రామం ప్రజలకు నేనున్నానంటూ చేయూతనిచ్చి రాత్రి పగలు వారికి ఆహారాన్ని వాటర్ని సప్లై చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే జీవిస్తున్న వీరంరెడ్డి కాశబాబు. कोई याद रखेगा గ్రామ సిబ్బంది ఆహారాన్ని పంపిణీ చేసేందుకు గొల్లప్రోలు పెద్దాపురం సామర్లకోట అలాగే ఏలేశ్వరం మండలాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా వేలేరు కాలువలు ముంచెత్తాయి. పెద్దాపురం గొల్లప్రోల మధ్య జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో ఉంది.
ఇది సాయంత్రం వరకు ఇలాంటి వరదే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉంటారు. ఈ వరద సాయంత్రానికి క్రమక్రమంగా తగ్గుతుందని గత 2 రోజులుగా ఏలూరు వరద ఉధృతికి మా కెల్లంపూడి మండలంలో గోపాలపట్నం, తిమ్మాపురం, సుంగరాయనపాలెం గ్రామాలు ముంపుకి గురవడం జరిగింది. దాన్ని చాలా ఈ గత 83 వరదల్లో కూడా ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు మన గోపాలపట్నానికి. ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ గోపాలపట్నం గ్రామంలో మొత్తం ఊరంతా కూడా మునిగిపోవడం, 450 ఎకరాలు పంట నష్టమే కాకుండా ఇళ్లలోకి ప్రతి ఇంట్లోకి కూడా వాటర్ వచ్చి చాలా నష్టం జరిగింది. అటువంటిది ఇటు గతంలో ఎప్పుడు కూడా ఇంత నీరు రావడం, ఇంత వాటర్ రావడం ఏ రోజుని కూడా లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు, ఆ 3 రోజులు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు నిన్న ట్రాక్టర్ మీద తిరిగి మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా భోజనం పట్టుకెళ్ళి ఇవ్వండి అని. అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బతిమాలం బయటికి రమ్మనమని రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి అక్కడ గద్దనాబిలో పెట్టినాం రమ్మనమని. కానీ అక్కడ కూడా రాలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా ఇంటింటికి ట్రాక్టర్ మీద భోజనాలు తీసుకెళ్లి మన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి దాన్ని వరదని నివారించడానికి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం. ఎంచేదంటే గత ప్రభుత్వంలో మన ఏలేరు ఆధునీకరణ అన్నది పూర్తి చేయలేదు. దాని ఎఫెక్ట్ మన రాంకృష్ణాపురం నుంచి శృంగరాయనపాలెం వరకు కూడా ఏలేరు ఆధునీకరణ గట్టి వేసి ఉంటే ఈ వాటర్ మాకు ఫ్లడ్ రాకపోయాను. ఈ ముంపు గురవడమే కాకుండా ఇటు వీరవరం, రాజపాలెం కూడా ఇదే వాటర్ మా ఊరి మీద వెళ్ళిపోవడం, అక్కడ కూడా ముంపు గురవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తగు చర్య తీసుకుని ఈ ఏలేరు ఆధునీకరణలో ఆ గట్టు వేయించి ఇటువంటి ముంపు జరగకుండా చూస్తారని ఆ నాయకులు కోరుకుంటున్నాం. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాకు గురైనట్లు ఫిర్యాదు నేపథ్యంలో కేయూ యూనివర్సిటీ భూమి 229, 214, 216 సర్వే నెంబర్లో సర్వే కోసం వచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ ల్యాండ్ సర్వే అధికారులు 229, 214, 216 కేయూ సర్వే నెంబర్లలో సరిహద్దులను గుర్తిస్తూ మార్కింగ్ ఇస్తున్న అధికారులు అంతే సార్. పై లెవెల్లో వీళ్ళు పైరు చేసుకుని దాటించాలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పంట పొలాలు నీట మునిగాయి. ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి వరద నీరు అధికంగా రావడం వల్ల ఏలేరు గండీలు కొట్టడం జరిగింది. ఇంకా కాకినాడ నుండి కత్తిపూడి వెళ్లే హైవే రోడ్డు నీట మునిగింది. అందు కారణంగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. నీరు ఎక్కువగా వస్తదేమో అని భయపడుతున్నారు.
విజయవాడలోని వరద బాధితులకు తన వంతు సహాయం చేయడానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముందుకు వచ్చారు. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును స్వయంగా కలిసిన ఆయన వరద బాధితుల సహాయార్థం 10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు అండగా నిలిచిన ఎంపీ బస్తిపాటి నాగరాజును సీఎం అభినందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తోచిన సహాయాన్ని అందించాలని ఎంపీ నాగరాజు కోరారు. హైదరాబాద్ జిల్లాలో మాతృమరణాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదూప్ దూర్చెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-2024 సంవత్సరంలో సంభవించిన మాతృమరణాలపై వైద్యాధికారులు కమిటీ సభ్యులు మాతృల కుటుంబం సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాతృమరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, ప్రతి PHCలో గర్భిణిగా నమోదైనప్పటి నుండి ఆమెకు నిర్వహించే వైద్య పరీక్షల వివరాలు MPP కార్డులో నమోదు చేయాలన్నారు. గర్భిణికి వైద్య సేవలు అందించే సమయంలో ప్రోటోకాల్ పాటించాలని, ప్రమాద పరిస్థితుల్లో ఉన్న గర్భిణులు ఆలస్యం చేయకుండా సరైన సమయంలో దగ్గరలో ఉన్న ఉన్నత స్థాయి ఆసుపత్రికి రిఫర్ చేసి రక్షించాలని సూచించారు. రక్తహీనత ముందుగానే గుర్తించి అవగాహన కల్పించాలని, శిశు మరణాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అన్నారు. 2023-2024 సంవత్సరంలో జరిగిన మాతృమరణాలను సమీక్షించి దిశానిర్దేశం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నందివాడ మండలం బుడమేరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. బుడమేరు ప్రవాహంలో చిక్కుకుపోయిన బోటు పుట్టగుంట నుండి ఒడ్డుకు దాటుతుండగా అదుపు తప్పిన బోటు, వంతెన రేలింగ్లో ఇరుక్కున్న బోటు అడుగు భాగం
తక్షణమే స్పందించి బుడమేరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చిన ఈతగాళ్లు. ఎఫ్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేరిన బోటులోని అధికారులు, టీడీపీ నేతలు, మీడియా, ప్రజాప్రతినిధులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.